వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఏప్రిల్ 2026కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రధానంగా తీసుకుంటే భారతదేశం యొక్క జీడిపి ర్యాంక్ అనేటువంటిది గతంలో మనం 4th ప్లేస్లో ఉన్నాం. 4th ప్లేస్లో నుంచి 6th ప్లేస్లోకి డ్రాప్ అవ్వటం జరిగింది. సో అది జరిగినటువంటి అంశం. లైక్ నామినల్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశం యొక్క ర్యాంక్ 4th ప్లేస్ నుంచి 6th ప్లేస్లోకి వచ్చాం. మరి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది. $32.4 ట్రిలియన్ ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది. సో ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక శక్తిగా యుఎస్ఏ ఉంది. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం చైనా ఉంది. సో చైనా సెకండ్ ప్లేస్లో ఉంది $20.85 ట్రిలియన్. థర్డ్ ప్లేస్లో మనకి జర్మనీ అనేటువంటి దేశం ఉంది $5.4 ట్రిలియన్. ఫోర్త్ ప్లేస్లో $4.4 ట్రిలియన్ జపాన్ ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో యూకే $4.26 ట్రిలియన్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. అండ్ సిక్స్త్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం భారతదేశం 4.152. సో గతంలో మనం యూకేని జపాన్ని క్రాస్ చేసి 4th వచ్చాం. ఇప్పుడు ఈ రోజున 6th ప్లేస్లోకి రావడం జరిగింది. దానికి రీజన్స్ మనం చూసుకుంటే వన్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి క్రైసిస్ కావచ్చు, అండ్ ఫుడ్ యొక్క స్కేర్సిటీ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం 6th నుంచి అంటే 4th నుంచి 6th పడిపోవడానికి కారణాలుగా చెప్పవచ్చు. క్లియర్. మరి ఇది కాకుండా ఇంకొక ర్యాంకింగ్ ఉంటుంది. సో దాన్ని వి కాల్ ఇట్ యాజ్ పిపిపిపి అని అంటాం. పిపిపి లైక్ పవర్ పర్చేస్ ప్యారిటీ. సో పవర్ పర్చేస్ ప్యారిటీ అని అంటాం. అంటే దీన్ని తెలుగులో కొనుగోలు శక్తి అని అంటాం. సో మన వస్తువులను కొనుక్కునేటువంటి శక్తి ఉంటుంది చూసారా, దాన్ని కొనుగోలు శక్తి. మరి కొనుగోలు శక్తిలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి స్టిల్ ఎప్పటి నుంచో కూడా మనం కంటిన్యూ అవుతున్నాం. సో దానిలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 3rd ప్లేస్. సో కొనుగోలు శక్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశము యుఎస్ఏ ఉంది ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. అండ్ 3rd ప్లేస్లో వచ్చేసి మన భారతదేశం కొనుగోలు శక్తిలో 3వ ప్లేస్లో ఉంది. అది చాలా కాలం నుంచి కూడా అదే 3rd ప్లేస్ కంటిన్యూ అవుతున్నాం. బట్ ఇక్కడ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రము మనము ఒకసారి 6th ప్లేస్లో ఉన్నాం, మళ్ళీ 5th ప్లేస్లో ఉన్నాం, 4th ప్లేస్లో ఉన్నాం, 4 నుంచి 6కి పడ్డాం. మేబీ మళ్ళీ పెరగవచ్చు. సో ఆర్థిక శక్తి బాగుంటే కనుక మనం భారతదేశంలో అన్నీ కూడా సక్రమంగా ఉంటే ఆ యొక్క వాల్యూస్ అనేటువంటివి పెరగవచ్చు. క్లియర్. ఈ డేటా దేనికి సంబంధించి అంటే ఎవరు ఇచ్చారంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అని ఉంటుంది. వాళ్ళు ఒక నివేదికని ఇస్తూ ఉంటారు. దాని ప్రకారమే ఈ డేటాని మనం తీసుకోవడం జరిగింది. సో ఈ డేటాని ఏప్రిల్ 2026లో IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అంటాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ద్వారా ఈ నివేదికను బహిర్గతం చేయడం జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్. ఇంకా చూసుకుంటే లైక్ మన భారతదేశం యొక్క ర్యాంక్ 1997 నుంచి చూసుకుంటే ఎలా ఏ పొజిషన్లో ఉన్నాం అనేది చూడవచ్చు. లైక్ 1997లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 16 ఉండేది. దేంట్లో జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో, సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ దేశస్థుల ఆదాయంలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 1997లో 16th ఉన్నాం. 2006లో 14th వచ్చాం. 2007లో 13, 2008లో 12th, 2009లో 11th, 2013లో 10th, 15లో 7th, 19లో 6th, 21లో 5th, 2025లో 4th, 2026లో 6th కింద పడ్డాం, వెనక్కి వెళ్ళిపోయాం. అంటే అక్కడ నుంచి 1997 నుంచి మంచిగానే వచ్చాం. బెటర్ ఆప్షన్తో వచ్చి మళ్ళీ ఒకసారిగా వెనక్కి వెళ్ళిపోయినాం. సో ఈ రోజున 2026 ఏప్రిల్ నెల నుంచి భారతదేశం యొక్క ర్యాంక్ జీడిపిలో 6th ప్లేస్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా మనం బెటర్ ఆప్షన్స్లోకి పోతే ఆ 5thలోకో లేదంటే 4thలోకి వెళ్తే దాన్ని మళ్ళీ నేను ఈ కరెంట్ అఫైర్స్లో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం న్యూస్లో ఉంది. ఆర్టెమిస్ 2 అనేటువంటి అంశం న్యూస్లో ఉంది. సో ఆర్టెమిస్ 2 అంటే ఏంటి అంటే ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి నాసా వాళ్ళు ప్రారంభించినటువంటి ఒక ప్రాజెక్ట్. సో యుఎస్ఏకి చెందినటువంటి నాసా ఏదైతే ఉందో నాసా వాళ్ళు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్, అదే ఆర్టెమిస్ 2 అనేటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే చంద్రమండలం పైన, చంద్రుడి పైన పరిశోధనలు చేయటం. సో లైక్ ఇండియా ఏ విధంగా చంద్రయాన్ అనేటువంటి ప్రాజెక్ట్ ద్వారా చంద్రుడి పైన పరిశోధనలు చేస్తూ ఉందో
అలా యుఎస్ఏకి చెందిన నాసా చంద్రుడి పైన ఈ ఆర్టెమిస్ అనేటువంటి పేరుతో చంద్రుడి పైన పరిశోధనలు చేస్తూ ఉంది. సో ఈ ఆర్టెమిస్ 2 ప్రకారం ఏంటి అంటే ఒక 4 వ్యోమగాములను చంద్రమండలం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయించడం ఆ ప్రాజెక్ట్ ఇది. సో దాదాపు ఇది 10 రోజులు జరిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. సో దాన్నే మూన్ ఫ్లై బై అన్నారు. సో చంద్రుడు ఎవరైతే ఉన్నారో మన యొక్క చంద్రుడు చుట్టూ కూడా 4 వ్యోమగాములు 10 రోజులు ప్రదక్షిణ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఆ ప్రాజెక్టే ఆర్టెమిస్ 2 అనేటువంటి ప్రాజెక్ట్. మరి ఎందుకు వీళ్ళు చంద్రుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేశారు ఈ 4 అంటే ఏంటి అంటే ఆ చంద్రుడి పైన ఎటువంటి వాతావరణం ఉంది, చంద్రుడు సూర్యుడి వల్ల ఎటువంటి గురుత్వాకర్షణ శక్తికి లోనవుతూ ఉంది, చంద్రుడి పైన ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి, అదేవిధంగా చంద్రుడి పైన ఇక మీదట ఫ్యూచర్లో మనుషులు ల్యాండ్ అయితే అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుందా, ఎటువంటి వాయువులు ఉన్నాయి, ఆ వాయువులు ఏ సమయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నాయి, ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, మెటల్స్ ఉన్నాయి అనేటువంటి తెలుసుకోవడానికే ఈ ఆర్టెమిస్ 2 యొక్క ప్రాజెక్ట్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. అర్థమైందా? సో అది అంశం. సో లైక్ ఫ్యూచర్లో ఇప్పుడు ఇది సక్సెస్ అయింది కదా, కాబట్టి ఆర్టెమిస్ 2 సక్సెస్ అయింది కదా, ఫ్యూచర్లో ఇదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నాసా వాళ్ళ యొక్క నేతృత్వంలో ఆర్టెమిస్ 3ని ప్రారంభించి తద్వారా చంద్రుడి పైన నేరుగా ల్యాండ్ అవుతామని చెప్తూ ఉన్నారు 3 ద్వారా. బట్ కాకపోతే అది ఇయర్ ఇంకా ఇవ్వలేదు, మనకి పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఏ సంవత్సరంలోపు ఆర్టెమిస్ 3 ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తామనేది చెప్పలేదు. ఫ్యూచర్లో చెప్తే వి విల్ డిస్కస్. ఇంకొక అంశం, మరి మీకు డౌట్ రావచ్చు, మరి గతంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేట ఆయన చంద్రుడి పైన ల్యాండ్ అయ్యారు. అలా ల్యాండ్ అయినటువంటి మొట్టమొదటి దేశం యుఎస్ అని చెప్పున్నారని మనం చదివి ఉంటాం స్కూల్ బుక్స్లో. బట్ అదొక ఆస్పెక్ట్, అప్పుడు వెళ్ళారని చెప్తున్నారు. సో అపోలో 11 అనేటువంటి మిషన్ ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అయినటువంటి యుఎస్ఏకి చెందినటువంటి ఆస్ట్రోనాట్ చంద్రుడి పైన అడుగు పెట్టారు, ల్యాండ్ అయ్యారని చెప్తున్నారు. బట్ అదొక ఆస్పెక్ట్. ఇప్పుడు ఈ ఆస్పెక్ట్స్లో మళ్ళీ వెళ్ళబోతున్నారు. అలా ఇది ఇంపార్టెంట్ అంశం. మరి ఈ ఆర్టెమిస్ 2 ద్వారా ఎవరైతే చంద్రమండలానికి వెళ్ళారో వాళ్ళ యొక్క పేర్లు కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సో ఈ ఆర్టెమిస్ 2 మిషన్లో ఏదైతే మనకి కక్షలోకి చంద్రుడి దగ్గరికి వెళ్ళినటువంటి వ్యోమగాములు చూసుకుంటే 4 వెళ్ళారు. 4లో ఒకరు రైట్ వైజ్మ్యాన్ అంటాం, ఈ నాసాలకు చెందినటువంటి కమాండర్, అండ్ విక్టర్ గ్లోవర్, సో ఆయన పైలట్, క్రిస్టినా కోచ్ మిషన్ యొక్క స్పెషలిస్ట్, అదేవిధంగా జెర్మీ హ్యాన్సన్ ఈయన కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి మిషన్ యొక్క స్పెషలిస్ట్. టోటల్గా 4 వ్యోమగాములు ఆర్టెమిస్ 2 ప్రాజెక్ట్ ద్వారా చంద్రుడి యొక్క కక్షలోకి ప్రవేశించడం జరిగింది. అర్థమైందా? సో ఇది 4 యొక్క వ్యోమగాములు. మరి పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నము చేయండి. లైక్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆర్టెమిస్ 2 మిషన్ లాంచ్డ్ ఇన్ ఏప్రిల్ 2026? ఏప్రిల్ 26లో ప్రవేశపెట్టినటువంటి ఆర్టెమిస్ 2 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? లైక్ ల్యాండ్ హ్యూమన్స్ ఆన్ మూన్, సో చంద్రుడి పైన మనుషులను ల్యాండ్ చేయడం. అదేవిధంగా బి చూస్తే ఎస్టాబ్లిష్ పర్మనెంట్ మూన్ బేస్, సో మూన్ పైన పర్మనెంట్గా శాశ్వతంగా బేస్ని ఏర్పాటు చేయడం. మూడవది టెస్ట్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అని క్రూడ్ లూనర్ ఫ్లై బై, అంటే లైక్ ఇక్కడ మనకి లూనర్ చంద్రుడి చుట్టూ మనుషులు ఉండగలరా లేదా, లైఫ్ ఎలా ఉంటుంది అనేది టెస్ట్ చేయడం మూడవ ఆప్షన్. డి చూసుకుంటే మార్స్కు సంబంధించి పరిశోధనలు చేయటం. సో ఇది 4 ABCD. సో దీనిలో మరి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సో రైట్ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో ఇవ్వండి. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఈజ్ సి. సో టెస్ట్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అని క్రూడ్ లూనర్ ఫ్లై బై, సో చంద్రుడి చుట్టూ ప్రదక్షిణ చేసి చంద్రుడిపై జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను అబ్జర్వ్ చేయటం, అధ్యయనం చేసేటువంటి ప్రాజెక్టే ఆర్టెమిస్ 2 అనేటువంటి ప్రాజెక్ట్. ఆర్టెమిస్ 3 ద్వారా వ్యోమగాములను చంద్రుడి పైన ల్యాండ్ చేయబోతూ ఉన్నారు. హౌ మెనీ క్రూ మెంబర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఆర్టెమిస్ 2 మిషన్? సో ఆర్టెమిస్ 2 మిషన్లో ఎంతమంది వ్యోమగాములు ప్రయాణించడం జరిగింది? 2నా, 3నా, 4నా, 5నా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో సి, 4 ఈజ్ ద ఆన్సర్. సో 4 వ్యోమగాములు కక్షలోకి లైక్ చంద్రుడి పైకి వీరు వెళ్ళడం జరిగింది. సో విచ్ స్పేస్ ఏజెన్సీ ఈజ్ లీడింగ్ ది ఆర్టెమిస్ 2 మిషన్? సో ఆర్టెమిస్ 2 మిషన్ని ఏ స్పేస్ ఏజెన్సీ లీడ్ చేస్తుంది? లైక్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, బి నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, సి రస్కాస్మస్, డి ఇస్రో. వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, బి ఈజ్ ద ఆన్సర్. నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఏజెన్సీ ఈ యొక్క ఆర్టెమిస్ 2 మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని 21 ఏప్రిల్లో
జరుపుతూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే ఇదే 21 ఏప్రిల్లో 1947 ఆనాటి భారతదేశం యొక్క హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ పాసింగ్ పరేడ్ని అడ్రస్ చేస్తూ మాట్లాడటం జరిగింది. సో వారు ఈ యొక్క 21 ఏప్రిల్ 1947లో మెట్కఫ్ అనేటువంటి ఒక బిల్డింగ్ ఢిల్లీలో ఉంటుంది. సో అక్కడ ఈ యొక్క ఇండియన్ సివిల్ సర్వెంట్స్ యొక్క పాసింగ్ పరేడ్లో పార్టిసిపేట్ చేశారు. చేసి వారిని ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ని ఉద్దేశిస్తూ ఆయన ఏమన్నారు అంటే ఆల్ ద బ్యూరోక్రాట్స్ ఆర్ ఆల్ సివిల్ సర్వెంట్స్ ఆర్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అంటూ సంబోధించడం జరిగింది. దానితో పాటు ఆల్ దీస్ ఆఫీసర్స్ ఆర్ future administrators as well as they are the role model for the developing of India అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. సో ఫైనల్గా బ్యూరోక్రాట్స్ని ఉద్దేశిస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమన్నారు అంటే బ్యూరోక్రాట్స్ ఆర్ సివిల్ సర్వెంట్స్ ఆర్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. సో దే హ్యావ్ టు డూ ది ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి అంశాన్ని చెప్పారు. సో కాబట్టి అలా ఫస్ట్ పాసింగ్ పరేడ్ అనేటువంటిది మనకి 21 ఏప్రిల్ 1947లో జరిగింది కాబట్టి దానిని ఉద్దేశిస్తూ 2006వ సంవత్సరం నుంచి కూడా మనము సివిల్ సర్వీసెస్ డేని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. క్లియర్, దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం చూద్దాం. సో భారతదేశం టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, న్యూక్లియర్ రియాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వినూత్నమైనటువంటి ఒక సాంకేతికతని అభివృద్ధి చేశారు. పూర్తిగా ఇదంతా కూడా స్వదేశీ సాంకేతికతో అభివృద్ధి చేసినటువంటి టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ఏంటి అంటే ఒక న్యూక్లియర్ రియాక్టర్ని వారు తయారు చేయడం జరిగింది. ఆ న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేసే దానిలో కూడా ఒక 3 స్టేజెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 3 స్టేజెస్ ప్రోగ్రామ్ అనుసరించి న్యూక్లియర్ రియాక్టర్ని తయారు చేయడం జరిగింది. సో అది పూర్తిగా స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేస్తున్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్. సో దాని పేరు ఏమంటామంటే ఆ న్యూక్లియర్ రియాక్టర్ పేరు ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని అంటాం. PFBR, ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని అంటాం. సో దీన్ని భారతదేశం స్వదేశీ సాంకేతికత ఉపయోగించి డెవలప్ చేయడం జరిగింది, ఈ యొక్క PFBRని. మరి ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారు అంటే తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశం పేరు కాల్పక్కం అనేటువంటి ప్లేస్. సో కాల్పక్కం అనేటువంటి ప్రదేశంలో ఈ యొక్క ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని భారతదేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. సో దీంట్లో టోటల్గా ఈ ఉత్పత్తులు 3 స్టేజెస్ ఉంటాయి. లైక్ స్టేజ్ 1 అంటాం, స్టేజ్ 2 అంటాం, స్టేజ్ 3 అని అంటాం. అయితే ఇప్పుడు ఈ న్యూక్లియర్ రియాక్టర్ అనేటువంటిది స్టేజ్ 2లో ఉంది. స్టేజ్ 2లో సక్సెస్ అయింది. ఫర్దర్గా మనం స్టేజ్ 3లోకి వెళ్ళాం. అంటే స్టేజ్ 1 ఏం చెప్తోంది, స్టేజ్ 1లో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనమాట. సో దీంట్లో యురేనియం సంబంధించిన వాటిని యూజ్ చేస్తూ ఉంటాం ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి. దాని తర్వాత స్టేజ్ 2 వచ్చేసి అది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేసాము. సో దీనిలో ఏం చేస్తామంటే ప్లూటోనియం, అదేవిధంగా ప్లూటోనియం 239ని, అదేవిధంగా యురేనియం 238ని ఉపయోగిస్తాం. సో ఉపయోగించి అక్కడ నుంచి మనకి విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంటాం. అయితే కాకపోతే ఇక్కడ మనకి జరిగేటువంటి అంశం ఏంటి అంటే యురేనియం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యురేనియంని థోరియం నుంచి తయారు చేస్తామన్నమాట. సో థోరియం నుంచి తయారు చేసినటువంటి యురేనియంని దీంట్లో ఉపయోగిస్తూ ఉంటాం. అంటే థోరియం ఉపయోగించి యురేనియంగా దాన్ని మార్చుకొని దాంతో న్యూక్లియర్ రియాక్షన్స్ జరిపి ఎనర్జీని, విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంటాం. సో అది మనం సక్సెస్ అయ్యాం. స్టేజ్ 2లో సక్సెస్ అయ్యాం. ఫర్దర్ వచ్చేసి స్టేజ్ 3 దీనిపైన అడుగులు వేస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలా స్టేజ్ 2లో సక్సెస్ అయినటువంటి దేశం ఆ ప్రపంచంలోనే 2 దేశాలు ఉన్నాయి. ఒకటి రష్యా ఉంది, నౌ ప్రెజెంట్ ఇండియా. అర్థమైందా? సో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో రెండవ దేశం వచ్చేసి మన భారతదేశం. ఫస్ట్ కంట్రీ వచ్చేసి రష్యా ఉంది. థర్డ్ కంట్రీగా ఇప్పుడు చైనా ప్రారంభించింది. బట్ చైనా వచ్చేసి ఆ స్టేజ్ 1లో ఉంది. అంటే మనకంటే కొంచెం వెనకాల ఉంది చైనా. సో చైనా కూడా కొంతకాలం అయితే అది కూడా సక్సెస్ అయితే ఇప్పుడు చైనా కూడా 3వ దేశంగా ఈ యొక్క రియాక్టర్ కలిగినటువంటి దేశంగా ఉంటుంది. మరి ఎందుకు ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది భారతదేశానికి ప్రతిష్టాత్మకమైనది ఎందుకు అంటే దీనిలో మనం ఫ్యూయల్గా, అంటే లైక్ ఈ రియాక్టర్స్లో ఫ్యూయల్గా మనము యురేనియం కాకుండా థోరియంని యూజ్ చేసుకోవచ్చు. వీ కెన్ యూజ్ థోరియం.
థోరియం కూడా రేడియో యాక్టివ్ మెటీరియలే. సో ఈ థోరియంని ఉపయోగించి దాన్ని యురేనియంగా మార్చుకొని న్యూక్లియర్ రియాక్టర్లో న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటి రియాక్షన్స్ని మనం జరపవచ్చు. సో న్యూక్లియర్ రియాక్టర్లో జరిగేటువంటి రియాక్షన్స్ పేరు న్యూక్లియర్ ఫిషన్ అంటాం. వి కాల్ ఇట్ యాస్ న్యూక్లియర్ ఫిషన్ అంటాం. అర్థమైందా? సో ఈ రియాక్షన్ జరిపి మనం ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. ఇక్కడ వరకు క్లియర్. మరి ఎందుకు థోరియం ఉపయోగించి మనం థోరియం ఉపయోగించుతాం అంటే థోరియం అయిన యురేనియం అయిన ఇది కూడా రేడియో యాక్టివ్ మెటీరియల్స్ కదా. మరి భారతదేశానికి ఏం లాభం అంటే చాలా లాభం ఉంది అండి. ఏ లాభం అంటే భారతదేశంలో యురేనియం రిజర్వ్స్ అనేటువంటివి లేవు. అర్థమైందా? సో మనం న్యూక్లియర్ రియాక్టర్స్ని రన్ చేయాలంటే యురేనియంతో రన్ చేసే రియాక్టర్లు అనుకోండి. బట్ ఆ యురేనియం అనేటువంటి ఒక మినరల్ అనేది భారతదేశంలో లేదు. వద్ద కూడా ఎక్కడో కొంచెం ఉంది. అది ఎక్కడ? ఆంధ్రాలో కడప అనేటువంటి జిల్లా ఏదైతే ఉందో ఆ కడప అనేటువంటి జిల్లాలో తుమ్మలపల్లి అనేటువంటి ప్లేస్ ఉంటుంది. తుమ్మలపల్లి, ఆ కడప జిల్లాలో తుమ్మలపల్లి అనేటువంటి ఒక మండలం ఉంటుంది. అక్కడ మాత్రమే కొంతమేర యురేనియం రిజర్వ్స్ అనేటువంటి భారతదేశంలో ఉన్నాయి. ఆ రిజర్వ్స్ అనేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి సరిపోవు. కాబట్టి మనం థోరియంతో ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది చాలా మనకు ఒక గొప్ప టెక్నాలజీగా మనం చెప్పవచ్చు. ఎందుకు అంటే థోరియం రిజర్వ్స్ భారతదేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ప్రపంచంలోకెల్లా అత్యధిక థోరియం రిజర్వ్స్ కలిగినటువంటి దేశం ఏది అంటే భారతదేశం. కాబట్టి ఈ థోరియం రిజర్వ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో ఆ థోరియంను ఉపయోగించి మనం యురేనియంగా మారుస్తున్నాం. కాబట్టి మార్చి ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇక మీదట భారతదేశము ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీలో అగ్రగామిగా ఉండబోతూ ఉంది. దట్ ఈస్ ద పాయింట్. అర్థమైందా? సో అలా ఇంకొక అంశం ఏంటి అంటే ఈ థోరియం కనుక మనం యూస్ చేస్తే మనం ఇన్పుట్ ఇచ్చేటువంటి మెటీరియల్ కంటే అవుట్పుట్ వచ్చేటువంటి రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ కేవలం యురేనియం ఉపయోగిస్తే యురేనియం ఇచ్చేదానికంటే అవుట్పుట్ వచ్చే తక్కువ. బట్ థోరియం యూస్ చేస్తే ఏమవుతుంది? ఇన్పుట్ కంటే అవుట్పుట్ ఎక్కువ అనమాట. అంటే కాబట్టి తక్కువ ఫ్యూయల్తో మనం ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేయగలుగుతూ ఉంటాం ఈ యొక్క PFBR అనేటువంటి న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా. ఎక్కడ పెట్టారు? తమిళనాడులో కాలపక్కంలో పెట్టారు అనమాట. సో అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే థోరియం రిజర్వ్స్ అనేటువంటివి ఏ ప్రదేశాల్లో ఉన్నాయి అనేటువంటి ఆస్పెక్ట్లో ఒక్కసారి మనం చూద్దాం. సో లైక్ థోరియం రిజర్వ్స్ అత్యధికంగా అంటే మన భారతదేశంలో ఉన్న థోరియం రిజర్వ్స్ ప్రపంచంలోనే అత్యధిక షేర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి థోరియం రిజర్వ్స్ పర్సంటేజ్ వచ్చేసి 13.3%గా ఉంది. కెపాసిటీ చూసుకుంటే 846 టన్స్గా ఉంది. క్లియర్? 846 మిలియన్ టన్స్గా ఈ యొక్క షేర్ అనేటువంటిది ఉంది. అండ్ ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత స్థానములో బ్రెజిల్ ఉంది. సెకండ్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది. థర్డ్ ప్లేస్ మనం తీసుకుంటే థర్డ్ ప్లేస్లో USA, అదేవిధంగా ఆస్ట్రేలియా వచ్చి థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. అండ్ ఫర్దర్ ప్లేస్లో వచ్చేసి మనకి ఈజిప్ట్ అనేటువంటి దేశం ఉంది అన్నమాట. ఈజిప్ట్ అనేటువంటి దేశం ఉంది. అంటే ఫైనల్గా థోరియం రిజర్వ్స్ కలిగినటువంటి దేశాలు అగ్రగామిగా ఉన్నటువంటి దేశం భారతదేశం. ఆ షేర్ వచ్చేసి 13.3% ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీలో చూసుకుంటే 846 MTs ఉంది అనమాట. అర్థమైందా? మరి భారతదేశంలో ఈ థోరియం రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకు చూసుకోవచ్చు. ఈ ఈస్టర్న్ కోస్ట్ చూసారా? ఈ యొక్క తూర్పు తీరం ఉందా, తీరం అంతా కూడా థోరియం రిజర్వ్స్ ఉన్నాయి. లైక్ గోపాల్పూర్ అని, శ్రీకాకుళంలో కళింగపట్నం అని, శ్రీకూర్మం అని, కందివలస అని, భీమునిపట్నం అని, అక్కడ నుంచి తమిళనాడు దగ్గర పక్క తేరి అని, ఉవారు అని, నవలాది, కన్యాకుమారి, మన్పాడు, కొల్లం ఈ ప్రాంతాలన్నీ కూడా థోరియం రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి థోరియం రిజర్వ్స్ మనకి భారతదేశంలోనే ఉన్నాయి కాబట్టి ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. మనం ఇక మినరల్స్ని అంటే లైక్ ఈ రా మెటీరియల్ని ఫ్యూయల్ కావాల్సిన దాన్ని మనం వివిధ దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. ఇట్ ఈస్ అ వెరీ క్లారిటీ ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్గా మనం చూద్దాం. ఈ న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. ఏంటి అంటే 100 GW ఆఫ్ ఎనర్జీని 2047 లోపు ఈ న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏంటి అండి? 2047 సంవత్సరం లోపు భారతదేశంలో కనీసము 100 GW మేర న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ని అయితే పెట్టుకోవడం జరిగింది. క్లియర్? ఇది ఒక అంశం. ఇవి కాకుండా ఇట్లాంటి టార్గెట్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. లైక్ 2030 లోపు
సంవత్సరానికి కనీసం 5 మెట్రిక్ టన్స్ మేర గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ని, హరిత హైడ్రోజన్ గ్యాస్ని, గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ని ఉత్పత్తి చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాం. ఎప్పటికీ 2030 లోపు సంవత్సరానికి కనీసము 5 మెట్రిక్ టన్నుల మేర గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ని ఉత్పత్తి చేయాలనేటువంటి టార్గెట్. ఇంకా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. 2070 లోపు మనము భారతదేశము నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. అదేవిధంగా 2030 లోపు ఇండియన్ రైల్వేస్ ఏదైతే ఉందో, ఇండియన్ రైల్వేస్ వాళ్ళు సేమ్ ఇది నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలనేటువంటి టార్గెట్ని అయితే పెట్టుకోవడం జరిగింది. క్లియర్. సో ఇవి ఇంపార్టెంట్ టార్గెట్స్గా మనం చెప్పొచ్చు. మరి ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే ఈ థోరియం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎలా యురేనియంగా మారుస్తున్నారో ఇది రియాక్షన్ అనమాట. థోరియం యొక్క ఫార్ములా TH పైన మాస్ వచ్చేసి 232 ఉంటుంది, ఇది 90. అర్థమైందా? సో థోరియం 232, 90 ఇప్పుడు ఇండియాలో అవైలబుల్గా ఉంది. సో దీంతో న్యూట్రాన్తో రియాక్షన్ జరిపితే న్యూట్రాన్ అంటే N01 న్యూట్రాన్తో రియాక్షన్ జరిగినప్పుడు అది ఎలా మారుతుంది అంటే, అది న్యూట్రాన్స్తో మనం రియాక్షన్ జరిగినప్పుడు ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ థోరియం 233 90గా మారుతుంది. అక్కడ నుంచి ఆ థోరియం 233 90ని కాస్త దాంతో బీటా డికే అని అంటాం. అంటే బీటాని దాని నుంచి డికే చేస్తే కనుక అది ఏమవుతుంది, బీటా డికే చేస్తే ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ ప్రోటాక్టినం. ఇక్కడ చూడవచ్చు, ప్రోటాక్టినంగా మారుతుంది. అంటే బీటాతో డికే చేస్తే కనుక అది ఆ థోరియం కాస్త ప్రోటాక్టినంగా మారుతుంది. PA 233 and 91గా మారుతుంది. మళ్ళీ ఈ ప్రోటాక్టినంతో బీటా డికే చేస్తే కనుక ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ ఏమవుతుంది అంటే 233 యురేనియం 92గా మారుతుంది. అర్థమైందా? సో ఫైనల్గా యురేనియం 92 233గా మారుతుంది. ఈ యురేనియం 92 233 అనేటువంటిది ఇట్ ఈజ్ అ స్టేబుల్ యురేనియం. ఇట్ ఈజ్ లైక్ ఎ స్టేబుల్ యురేనియం అంటాం. ఈ స్టేబుల్గా ఉన్నటువంటి యురేనియంతో మనము న్యూక్లియర్ రియాక్షన్స్ని జరపవచ్చు. అర్థమైందా? అంటే ఈ ఫైనల్గా న్యూక్లియర్ రియాక్టర్ రన్ చేయాలి అంటే థోరియం ఉంటే సరిపోతుంది. డైరెక్ట్గా యురేనియం అవసరం లేదు, థోరియం ఉంటే సరిపోతుంది. ఆ థోరియంని కాస్త న్యూట్రాన్తో బొమాడింగ్ చేస్తే అది థోరియం 233 90గా మారింది. మళ్ళీ థోరియం 233 90ని బీటా డికే కనుక చేస్తే అది ప్రోటాక్టినం 233 91గా మారింది. మళ్ళీ దాంతో బీటా డికే కనుక చేస్తే ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ యురేనియం 92 233గా మారింది. ఈ యురేనియం 92 233 ఈజ్ అ స్టేబుల్ వన్. ఇట్ ఈజ్ అ స్టేబుల్ వన్ అనమాట, చాలా స్టేబుల్గా ఉండేటువంటిది. అర్థమైందా? సో కాబట్టి దీని నుంచి మనం న్యూక్లియర్ రియాక్టర్లో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరిపి ఎనర్జీని మనం ఉత్పత్తి చేయగలుగుతూ ఉంటాం. ఇక్కడ వరకు ఒక ఆస్పెక్ట్. ఇంకోటి, మనకి సన్ ఉంటుంది చూసారా, సూర్యుడు ఉంటారు చూసారా, సూర్యుడి పైన కూడా న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుంది. ఆ సూర్యుడి పైన జరిగేటువంటి న్యూక్లియర్ రియాక్షన్ పేరు వి కాల్ ఇట్ యాజ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. సూర్యుడి పైన జరిగేటువంటిది ఏదైతే ఉందో, సూర్యుడి పైన జరిగేటువంటి న్యూక్లియర్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. న్యూక్లియర్ రియాక్టర్లో జరిగేటువంటి రియాక్షన్ పేరు న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఫ్యూజన్ అంటేనేమో విచ్ఛిన్నం అవటం, రెండు అణువుల మధ్య ఢీకొట్టే విచ్ఛిన్నం అవటే దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఫ్యూజన్ అంటే రెండు అణువులు కలయిక అనమాట. అంటే ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏమవుతుంది అంటే ప్రాసెస్ అవుతుంది. ఒక హైడ్రోజను ఇంకొక హైడ్రోజన్తో ఢీకొట్టి రెండింటి మధ్య పరస్పర చర్య జరిగి ఇక్కడ 2 హీలియం 4గా మారుతుంది. అర్థమైందా? 1 హైడ్రోజన్ ప్లస్ ఇంకొక హైడ్రోజన్తో ఢీకొట్టి అది 2 హీలియం 4గా మారుతుంది. ఆ క్రమంలో జరిగేటువంటి రియాక్షన్ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఇక్కడ కూడా ఎనర్జీ వస్తుంది. ఇది సూర్యుడిపైన జరిగేటువంటి చర్య, న్యూక్లియర్ చర్య. న్యూక్లియర్ రియాక్టర్లో జరిగే చర్య ఇది. ఇక్కడ విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి. అర్థమైంది? ఇక్కడ విచ్ఛిన్నం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడికి అక్కడికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. దీన్ని బట్టి ఆన్సర్ చెప్పండి. India's first prototype fast breeder reactor PFBR is located in which state? సో ఇండియాలోనే మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని ఏ ప్రదేశంలో, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి కేరళ, డి ఆంధ్రప్రదేశ్. వాట్ ఈస్ ఆన్సర్? ఎగ్జాక్ట్లీ. సో ఏ
ఏ తమిళనాడు ఇస్ ద ఆన్సర్. సో తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్లేస్, దాన్ని కాల్పక్కం అంటాం. సో ఈ కాల్పక్కంలో ఈ ఫస్ట్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది, ప్రపంచంలో రెండవ న్యూక్లియర్ రియాక్టర్. సో ఇవ్వండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.